నువ్వు ఆలస్యం చేశావు. ఎవరైతే కాలంలో వెనకబడతారో వాళ్ళకి నా తరగతిలో ఎలాంటి స్థానం లభించదు. ఇవాళ నువ్వు నా తరగతిలో కూర్చోవద్దు. వెళ్ళు, బయటికెళ్ళు. నన్ను క్షమించండి గురువుగారు. రేపటి నుంచి ఇలాంటి తప్పు ఎప్పుడూ జరగదు. క్షమించడం అది ఏమీ కుదరదని చెప్పాను కదా. ఇవాళ తరగతిలో కూర్చోడానికి వీల్లేదు. వెళ్ళు, ముందు బయటికెళ్ళు. వెళ్ళు. ఏమైంది? నేను వెళ్ళమని చెప్పాను కదా. నీ సంచి తీసుకుని వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. నువ్వెక్కడికి వెళ్తున్నావు? గురుగారు, నాకు గుర్తులేదు. కానీ నేను నిన్నేమీ అడగలేదే. నువ్వు వెళ్ళటానికి వీల్లేదు. కూర్చో. కేవలం భీమే వెళ్తాడు. వెళ్ళు భీం, బయటికి వెళ్ళిపో. నేనేదో విధంగా డబ్బు ఏర్పాటు చేస్తాను. చూడు పురంజన్, నాకు నచ్చిన పని వెతుక్కునేంత సమయం లేదు నా దగ్గర. నువ్వు ఏ పని చేస్తావో నేను కూడా ఆ పనితోనే మొదలు పెడతాను. అయినా పనిలో ఎక్కువ తక్కువ అనేది ఏమి ఉండదు. వద్దు అనొద్దు. నీకు తెలుసుగా నాదెంత పెద్ద కుటుంబం. తిండి అయితే ఏదో ఒకటి తినేస్తాం, కానీ పిల్లల చదువులు. అలాగే భీమ్కి చదువు అంటే ఎంత శ్రద్ధో నీకు తెలుసు. లే భీమ్, లే భీమ్. భీమ్, భీమ్. బాబు భీమ్, నువ్వు బానే ఉన్నావా? గురువుగారు, నేను బానే ఉన్నాను. ఇక వీడి పని అయిపోయింది. ఇక మీరు ఇంటికి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి రండి. అలా మాట్లాడతారేంటి మాస్టర్ గారు? మీరు ఈ విద్యాలయం అనే ఆలయంలో అధ్యాపకులు. కొంచెమైనా సిగ్గుండాలి. తర్వాత సిగ్గుపడదాంలేండి మనం. ఇక మీరు వెళ్ళి స్నానం చేసి రండి. మీరు తాకారుగా వాడిని, మేమందరం కూడా చూసాం. మీరు స్నానం చేయకుండా ఆ రిజిస్టర్ పుస్తకంలో సంతకం ఎలా పెడతారు? మీరు స్నానం చేయక తప్పదండి. ఆనంద్, నువ్వు వాళ్ళనేం చేయొద్దు, సరేనా? ఆనంద్, నువ్వు వాళ్ళనేం చేయొద్దు. పిల్లి వచ్చే ఎక్కడ దొంగలు ఆడాడే గప్చుప్ సాంబార్బుడి. ఆపండి, మాట్లాడకండి. నేను వెళ్ళి గురుగారికి చెప్తాను మీరిలా భీమ్ని ఆనంద్ని ఏడ్పిస్తున్నారని. వెళ్ళు, చెప్పుకో. అప్పుడు నిన్ను కూడా అక్కడే కూర్చోపెడతాం. వాళ్ళిద్దరి మధ్యలో ఏముంటారు మీరు? అంతా సరైనది అవుతుంది. మనం కేవలం 3 కాయలకు వద్దాం. 1, 2, 3 కేవలం మన ముగ్గురికే. ఇంకేంటి మరి? 3 కంటే ఎక్కువ పక్షులే తింటాయి. మనం తింటే చెట్టు ఖాళీ అయిపోతుందా ఏంటి? బాలన్నయ్య, ఆనందన్నయ్య, మీ ఇద్దరితో పాటు కలిసి నేను రానంటే రాను. నువ్వు మా తమ్ముడివి కాదా? తప్పు చేసేటట్టయితే కాదు. భీమ్, మనం మామిడికాయలు కొయ్యొద్దు. ఆ పొలాల పక్కన చాలా చెట్లున్నాయి కదా, దాంట్లోంచి రేగిపళ్ళని కొద్దాము. పదండి. ఎవరు? కొత్త వాళ్ళు, మా తాలూకా వాళ్లే.
సరే, పేర్లు చెప్పండి. అయ్యా, నా పేరు పురంజన్ అండి. ఇతని పేరు రామ్జీ. వెళ్ళండి, వెళ్ళి త్వరగా పని మొదలు పెట్టండి. రకరకాల కులాలుంటాయా అన్నయ్య? అరే వాడు పిచ్చాడు, ఏదోటి వాగుతూనే ఉంటాడు. ఈ చెట్ల గురించి ఎవ్వరు ఏమీ అడగరు. పద ఆనంద్, రేగిపళ్ళు కోసుకొద్దాం పద. భీమ్, ఒకవేళ ఎవరైనా వస్తే అప్పుడు మమ్మల్ని పిలువు, సరేనా? పొలం యజమాని మనల్ని చూసి నాన్నకు చెప్పాడంటే అప్పుడు అలాంటిది ఏమీ జరగదు. అందుకే నేను భీమ్ని అక్కడ నిలబడమన్నాను. ఒకవేళ ఎవరైనా వచ్చినా కూడా వాడు మనకు చెప్తాడు. అలంకరించుకొని అటు ఇటు తిరగలనా? అలాంటి మాటలు మాట్లాడకు. ఈ నగలు నీ సొంతం. ఇంకా ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయాల్సింది ఇవన్నీ వాళ్ళ కోసమే కదా. మీరిద్దరు ఇక్కడేం చేస్తున్నారు? మేమేదో ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుంటున్నాం. వెళ్ళండి ఇక్కడి నుంచి. అత్త, మేము కూడా మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. అమ్మ నాన్నల సంతోషం తర్వాత పెళ్ళిళ్ళు. ఏంటి పిల్లలైతే ఇలా ఉంటారో? అక్కడ నగల కోసం ఆశపడాల్సిన అవసరం లేదు. అది నిజమే కదా వదినా. వెళ్ళిరా, ఆయన రాకముందే నువ్వు వెళ్ళొచ్చేయి. అయినా ఇవి అడవి రేగిపళ్ళు, వాటిని మేకలు రోజంతా తింటూనే ఉంటాయి. ఆ రేగిపళ్ళు అడవిలోవి కాదు, మీరే అడవి మనుషులు లాంటోళ్ళు. అలాగే ఆ మేకలు పెద్దవాళ్ళ ఇళ్ళ నుంచి మేతకు వస్తాయి, మీలాగా కాదు. మీరు ఆ సుబేదారి పిల్లలు కదా. ఇప్పుడు నేను నా రేగిపళ్ళ డబ్బులు మీ నాన్న దగ్గర నుంచి వసూలు చేస్తాను. దయచేసి చెప్పేది వినండి. మీరు అడవి రేగిపల్లి డబ్బు కోసం అంత దూరం వెళ్తారా? వీటిని మేకలు తినేసి ఉంటాయి అనుకోండి. నోర్మండి, పదండి. భీమ్, నీ మూలంగానే దొరికిపోయాం. పదండి పదండి, త్వరగా పదండి. టీ చాలా బాగుంటుంది. నా పిల్లలు అతనితో పాటు నేను మీ దగ్గరికే వస్తున్నాను. నీ పిల్లలు నా రేగుబళ్ళు దొంగలిచ్చారు. నీ అడవి రేగుపళ్ళు ఎక్కడమ్ముతారో ఎవరు కొంటారో మాకేం తెలీదు. కానీ ఇంకొకరి బలహీనతను ఆసరా చేసుకుని వాళ్ళని జలగలా పీడించడం సరైంది కాదు. అలాగా? ఇప్పుడు నేను కళ్ళకి జలగలా కనిపిస్తున్నానా? మీరు చేసిన పని జలగ పీడించినట్టే ఉంది. ఈ మధ్య మీరు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారు. మీ నాలుకల్ని రంపం కన్నా ఎక్కువగా ఆడిస్తున్నారు. మీ నాలుకల్ని కత్తిరించాల్సి ఉంటుంది. పిల్లలు, మీరు రేగిపళ్ళు తీసుకుని ఎందుకు పరిగెత్తలేదు? నేను మీ వయసులో ఉన్నప్పుడు పట్టుబడేవాణ్ణే కాదు, పరిగెత్తి పారిపోయేవాడిని. నాన్న, నిజానికైతే ఈ తప్పు మా ఇద్దరి వల్లే జరిగింది. అవునా నాన్న, భీమ్ మాతో రావడానికి కూడా ఇష్టపడలేదు. కానీ నేను నిజంగానే ఇవి అడవి రేగిపళ్ళు అనుకున్నాను.
అందుకే కోసాను నేను. దయచేసి క్షమించను అన్న, తప్పైపోయింది. ఏం పర్వాలేదు బాబు. తోటమాలి వాటిని అడవి రేగుపళ్ళు కావు అన్నప్పుడు కానట్లే. ఇది మీ మొదటి తప్పు. ఇదే తప్పు ఇంకోసారి జరిగిందంటే గనక ఇక క్షమించడం ఉండదు. సరేనా? గురుగారు, సమాజంలో మా స్థానం ఏదైతే ఉందో, మా కుటుంబాల్లోని వాళ్లతో వ్యవహరించే తీరేదైతే ఉందో, అలాంటప్పుడు మా కుటుంబంలోని ఒక పిల్లాడు ఆలోచించడం కూడా వద్దా? మరి జీవితంలో ముందుకెలా వెళ్తాడు? భీమ్ ఆలోచనలు వృధా కావు. ఈ రోజు నా బిడ్డ ఆలోచిస్తూ ఆలోచిస్తూ స్పృహ కోల్పోయాడు. కానీ రేపు ఈ రకంగానే ఆలోచిస్తూ ఆలోచిస్తూ సమాజంలో స్పృహ తీసుకొస్తాడు. కానీ ఇవాళ వాళ్ళు స్వయంగా చూశారు. వాళ్ళ నాన్న వాళ్ళ చిన్న పొరపాటు కూడా డబ్బు చెల్లించాడు. ఇక మరోసారి ఎలాంటి తప్పు కూడా చెయ్యరు. వారికి ఏం చెప్పినా ఇక అడవి రేగు పెళ్ళేంటి? ఎక్కడైనా బంగారం కనిపించినా వాళ్ళు దాన్ని తాకరు. కేవలం ఒకే భయంతో రేపు ఎవరైనా దొంగలు అన్న నిందని వాళ్ల మీద వేయకుండా ఉండేందుకు. ఏం చేస్తున్నాను? నాకేం వద్దు. నీకు కూడా ఏ ఒక అవసరాలుంటాయి కదా. ఉంచమని చెప్పానా? నా దగ్గర నీ నీతి కథలు చెప్పుకో. నేనేమీ చదువుకోలేదంటే దాని అర్థం ఏంటి? నువ్వేం చెప్పినా నేను గంగిరెద్దులా తలాడిస్తూ ఉంటానా? ఏం మాట్లాడకుండా తీసుకో. కానీ మళ్ళీ కానీ గిరి ఏంటి? వీటిని ఉంచమన్నానా? లేదంటే వాళ్ళ నుంచి నీకు నాకు స్నేహం లేనట్టే. వద్దు పురంజన్, అలాంటివేవీ చేయకు. నువ్వు ఉండడం వల్లే ఏమీ లేని ఈ ఊళ్ళో నేను యుద్ధం చేస్తున్నాను. అయ్యో, సైన్యంలో యోధుడివి నువ్వు. నీకు సాయం చేయడానికి నేనెవరిని చెప్పు? నీతో పాటు ఉంటే నాకు చాలా బాగుంటుంది. అందుకే నీతో పాటు ఉంటాను. నన్ను కూడా కొంచెం జ్ఞానాన్ని పెంచుకొని. వదినా, పని పూర్తయిందా? లోపల పెట్టెలా పెట్టు. అలాగే. ఇరవై 23 115. ఇవాళ నా పిల్లలందరూ కలిసి చదువుకుంటున్నారు. అవునా అన్న? మంచిది మంచిది. నాన్న, నాది అయిపోయింది. భీంబాబు, నువ్వు ఇక్కడే ఉండు. సరిగ్గా చూడండి, ఎక్కడెక్కడ ఉంటుంది. మీరు పక్కకు తప్పుకోండి. దొరికిందా? లేదు. బాగా చీకటిగా ఉంది. డబ్బా ఎక్కడ పెట్టింతాను? ఇక్కడే పెట్టాను నేను. మీకు ఒక్క వస్తువు కూడా కనిపించదు. అక్కడుందా? లేదమ్మా, ఇక్కడ కూడా లేదు. పదండి, ఆ మంచం కింద చూద్దాం. వెళ్ళి ఇదిగో అమ్మా. దొరికింది. వెళ్ళి దీపం తీసుకురా. అయ్యో, ఇందులో అసలు చమురే లేదు. వేరే దీపం లేదా? నాన్న, ఒక దీపంలోనే చెవురుంది. మొన్నే మాకు అమ్మ చెప్పింది. నాకెందుకు చెప్పలేదు?
చమురు లేకపోతే పిల్లలు ఎలా చదువుకుంటారు? వాళ్ళ చదువు కష్టం అయిపోదు? ఒక రాత్రి వరకే కదా తినేసి పడుకుంటారు, పొద్దునే చదువుకుంటారులేండి. బాలా ఏమో బయట తూగుతున్నాడు, వీడిక్కడ నిద్రపోతున్నాడు. కానీ భీమ్ గురించి ఒక రాత్రికి ఏం కాదు. కానీ ఈ డబ్బా కింద పెట్టే. కానీ ఏది ఇలా ఇవ్వండి. ఏమైంది వదిలి? ఏంటి అంటుంది? భీమ్ ఇక్కడే చదువుకుంటూ ఉన్నాడు, ఏమైపోయాడో తెలియట్లేదు. ఏంటి ఏమైపోయాడు అంటే? చీకట్లో పావులు అవి కనిపిస్తే భయపడతాడేమోనండి. అమ్మా భీమా! అమ్మా విను. ఏంటి? భీమ్ దేన్ని చూసి భయపడ్డు? చూస్తున్నా. నేను చూస్తాను పద. భీమా! నాకు తెలిసి ఎక్కడికి వెళ్ళాడు. చందమామ, నువ్వు రోజు ఒకేలాగా ఎందుకని ప్రకాశించవు? నువ్వు గనక ఇప్పుడు బాగా ప్రకాశించుంటే అప్పుడు నా చదువు పూర్తయిపోయేది. నానా, భీమెంత చురుకంటే చూస్తూ ఉండండి, అందరి వంతు చదువు వాడే చదివేస్తాడు. నీ చదువు నీకు పనికొస్తుందా ఆనంద్? కానీ భీమ్ చదువు అందరికీ పనికొస్తుంది. అవునా అన్నయ్య? చదవద్దు, కబుర్లు చెప్పాలి వీళ్ళకి. మాట్లాడకుండా చదవండి. 23 1 23, 23 2 46, 23 3 69, 23 4 92, 23 5 115. చదవండి చదవండి, కానివ్వండి. నేను ఇక్కడ రకరకాల ప్రయత్నాలుంటాయి. సరే భీమాబాయ్, నువ్వు ఒక పని చేయి. నాకు నేను రోజంతా పనిచేసి ఇంటికి వస్తాను. నా చేతుల్లో బొబ్బలు వస్తాయి. నువ్వు పసుపు నూరి అద్దుతూ ఉండు, ఒత్తిటికల్లా తగ్గిపోతాయి. భీమాబాయ్, నువ్వే ఇలా అయిపోతే ఎలా? కూడా చించేస్తాము. నోరు మూసుకొని కూర్చో. జీవితంలో ఇలాగే నిజం చెబుతూ ఉండు. అబద్ధం సౌకర్యం అయితే ఉండొచ్చు, కానీ అంతిమంగా నిజమే పనికొస్తుంది. ఇదిగో నువ్వు నిజం చెప్పినందుకు బహుమతి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మా పుస్తకాలు చించేది మీరే కదూ? అవును, చించాం. ఏంటి ఇప్పుడు కొడతావా? నువ్వు అలా చూస్తే మేం భయపడిపోతామా? సరే, భయపడ్డాను.
నువ్వు చేస్తున్న పని వల్ల నిన్ను భీముని విద్యాలయం నుంచే కాదు మొత్తం గ్రామం నుంచే బయటికి నెట్టేస్తారు. కానీ గురువు గారు, మేము వాళ్ళని ఏం చేశామని? వాళ్ళు మా పుస్తకాలు చించేశారు. నువ్వేం కోరుకుంటున్నావు? నీ చదువు భీమురావు చదువు ఆగిపోవాలనే? పారేదాన్ని పారే. భీమ్, నన్ను క్షమించు. నేను వాళ్ళని ఆపలేకపోయాను, కానీ వాళ్ళు నీ విషయంలో చాలా తప్పు చేశారు. గురువుగారు, అంతా కలిసి నా పుస్తకాలు చింపేశారు చూడండి. భీమ్, ఓపిక పట్టడం నేర్చుకో. దౌర్జన్యం అనేది ఎక్కువ కాలం సాగదు. పిల్లలందరూ ఇలా చేయకుండా ఉండాల్సింది. ఇది క్రమశిక్షణ రాహిత్యం. నీకు కొత్త పుస్తకాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు మీ నాన్నకి చెప్పు, ఆయన నీకోసం కొత్త పుస్తకాలు కొని తీసుకొస్తారు. జీవితం అంతా నేను మిమ్మల్ని సుబేదార్లాగే చూశాను. ఇప్పుడు మీరు కూలి పని చేస్తుంటే చూడలేను. వాళ్ళు ఇంకా కంగారు పడతారు. స్కూల్ వదిలిన తర్వాత మీరిద్దరూ ఇక్కడే ఉండండి. నేను ఇంటి దగ్గర జిగురు తయారు చేసి తీసుకొస్తాను. అవును భీమ్, ఇక ఏడవటం ఆపేసే. నీ పుస్తకాలు బాగైపోతాయి. నీకు సాయం చేయటానికి వీళ్ళున్నారు కదా. నేను ప్రిన్సిపాల్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లల మీద ఇప్పుడే ఫిర్యాదు చేస్తాను. సరేనా? సరే గురువు గారు. హెడ్ మాస్టర్ గారు, ఎందుకంటే నేను ఒక అధ్యాపకుణ్ణి. భీమరావు అనేవాడు చాలా మంచివాడు, తెలివైన వ్యక్తి. ఎవరైనా కూడా అతని గురించి ఇలాగే మాట్లాడతారు. మీరు తెలివిగా మాట్లాడుతున్నారని నేనేమీ అనడం లేదు. భీమరావు ఒక మంచి విద్యార్థిని నేను ఒప్పుకుంటాను. కానీ అతను ఒక్కడి కోసమని మనం మిగతా పిల్లల్ని శిక్షించలేం కదా. అయితే వారంతా భీమరావుని అలా దండిస్తూనే ఉంటారా? భీమ్ ఒక్కడి మీద శ్రద్ధ పెడితే సరిపోదండి. ఈ పాఠశాల పెట్టింది అందరి కోసం. మిగిలిన పిల్లలు కూడా ఉన్నారు కదా, వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టండి. స్కూల్లో ఒక భీమరావు మాత్రమే లేడు. వెళ్ళండి. వరుసలో నుంచున్న తర్వాత దొరుకుతుంది. ఎందుకంటే చమురు ఏదో బయట దేశం నుంచి వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ దాన్ని దుకాణం పెట్టలేరు కదా, ఎందుకంటే కంపెనీయే దీన్ని అమ్ముతుంది. పద పద, త్వరగా పద. ఏ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఉన్న నగలో డబ్బులన్నీ మాట్లాడకుండా ఇవ్వు. ఒక్క చిల్లి గవ్వ కూడా లేదు నా దగ్గర. నా దగ్గర అయితే ఇంకా నగలు కూడా లేవు. అయితే ప్రాణాలు తీసేస్తాం. నేను చెప్పాను కదా నా దగ్గర ఏం లేవని. నోరు మూసుకొని డబ్బులు ఇచ్చేయి. నా దగ్గర ఏం లేవు. లేవు. నా దగ్గర మిగిలిన వాడితో చమురు తీసుకున్నాను. నా దగ్గర డబ్బులు లేవు. అయితే ఆ చమురు ఇలా ఇవ్వు. నా పిల్లలు ఎలా చదువుకుంటారు? నా భీమా ఎలా చదువుకుంటాడు? అయ్యో చమురు, నా చమురు నాకు ఇవ్వండి. లేపుతూ ఉంటారు, అప్పుడు మాకు ఎంత నష్టం వస్తుంది? లేదు లేదు అయ్యా, మీకే నష్టం రాదు. నేను రేపు నా కొడుకును కూడా నాతో పాటు తీసుకొస్తాను. అయినా ఒక్క కూలి ఇవ్వండి. ఈ ఒక్క సహాయం చేసి పెట్టండి. నన్ను పనిలో నుంచి మాత్రం తీయకండి. సరే, ఇవాళ డబ్బులు కోసేస్తాను. ఇవాళ తక్కువ పని చేసావు నువ్వు. సేటు గారు, ఇతని బదులు కూడా నేనే మోట్లు మోస్తాను.
కానీ మీరు ఇతనికి పూర్తి డబ్బు ఇచ్చేయండి. అతని బంధువు ఏంటి నువ్వు? అలాంటి బంధుత్వం ఏమీ లేదు, కానీ పేదరికమైన బంధం ఉంది కదా. సరే, ముందు నీ వంతు పని చెయ్యి, తర్వాత అతని వంతు మూటలు మొయ్యి. ఇక మీరందరూ వెళ్ళండి, మీ పనులు చేసుకోండి. వెళ్ళండి, త్వరగా త్వరగా పని కానివ్వండి. నువ్వు నాన్న ఇద్దరూ కలిసి నా చదువు కోసం ఎంతో కష్టపడుతున్నారు. ప్రతి తల్లిదండ్రులు కష్టపడతారు. లేదమ్మా, అందరు అమ్మా నాన్నలు అంతగా చెయ్యరు ఎంతైతే మీరిద్దరు చేస్తున్నారు. కాస్త ముందైనా చెప్పుండాల్సింది కదా. మన ఈ సాంప్రదాయం సంవత్సరాలుగా వస్తోంది. అందరూ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ పాట పాడకపోతే అందరిలో మనం నవ్వుల పాలైపోతాం. ఇప్పుడు ఈ అవమానం మన కుటుంబాలకే కాదు, మొత్తం బంధువులకు కూడా. చూడు అక్కడ. అయ్యా, నిజంగానే అందరూ చాలా కోపగించుకుంటారు. అంతా తమ పని పాట వదిలేసి వచ్చారు ఇక్కడికి. అక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరినైనా అడుగు, వాళ్ళు పాడతారేమో. కనీసం చెప్పుకోవడానికైనా ఉంటుంది కదా ప్రదర్శన జరిగింది అని. అవునవును, అడుగు. సరే, అడుగుతాను. ఇదిగో చూడండి. బాబు భీమ్, ఇలా రా. నాన్న, వాళ్ళ గాయకుడు రాలేదు, నువ్వే పాట పాడు. ఏం చేద్దామయ్యా? మీరు సరేనంటే నేను మాట్లాడతాను. ఇంకా మన దగ్గర వేరే దారేం లేదు. మనం ఏం చేయగలం? వెళ్ళి మాట్లాడు. పదండి, ఇంటికి వెళ్దాం. ఇదిగో ఆగు. ఒకవేళ 1000 మందిలో చూపించాల్సిన అవసరం వస్తే చూపించి తీరాలి. అలాగే ఈ పాటకి మాట్లాడుకుంటుంటారు, నాన్న ఎంత అందమైన పాట పాడాడో అని. అవునా కదా? ఆయన ఏం చెప్తాం, ఆయన శ్రావ్యమైన గానం వల్ల ఇక్కడ ఎవరైతే జనం మనతో దురుసుగా ప్రవర్తిస్తారో వాళ్ళలా మార్పు వస్తుందేమో. వాళ్ళు మన పిల్లల్ని ఏడిపించడం మానేయాలి. కానీ భీమాబాయ్, అందరూ నీలా ఉంటే బాగుంటుంది. ఎవరైతే నా పాటకు ముక్తులవుతారో. చాలు తినండి. అతని గొంతు బానే ఉంది, అందుకే వినడానికి చక్కగా అనిపించింది. అయినా అసలు మన గాయకుడితో కలిసి పాడేంత విద్య ఉందా ఏంటి? ఆయన వాయించేవాళ్ళు మనవాళ్లే కదా, అందుకే పని అయిపోయింది. కేవలం నువ్వు అనుకో బండి వెళ్ళిపోయిందని. అయ్యగారులో అసలు నిజమేంటంటే నా స్నేహితుడు ఎంతో చక్కగా పాడాడు, కానీ ఆ నిజాన్ని మీరు ఎలాగూ అంగీకరించరు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో, మాకు ఉపదేశాలు చేయకో. వెళ్ళి ఇక్కడిచ్చి. కానీ ఒక్కటి, కార్యక్రమం బాగా జరిగింది. ఇదైతే జరగాల్సిందే కదా. ఇంతకీ అసలు ఈ కార్యక్రమం ఎవరిది? మనదేగా. చూడు, నువ్వు మాతో అబద్ధం చెప్పొచ్చు, కానీ పైవాడు అంతా చూస్తుంటాడు. అర్థమైందా? పెద్దమ్మా, కాస్త చెమురేమైనా ఉందా? ఉందమ్మా, ఉండి తీసుకొస్తాను. అమ్మా, పంచిపెట్టడానికి తీసుకురాలేదు. సిగ్గులేనాడా, ఇంట్లో తినడానికి తిండి లేనప్పుడు వాళ్ళమ్మే మనకి సాయం చేస్తుంది. అలాంటిది ఇప్పుడు నువ్వు చమురి వద్దంటావా? చవటా. అలా నువ్వు కొంచెం టీ చెప్పచ్చు కదా. నువ్వు వెళ్ళి టీ తెమ్మని చెప్పు.
బాబు కాస్త తొందరగా తీసుకురమ్మను. ఇదిగోమ్మా. నిలబడి తమ తమ పేర్లు రాయించుకోండి. పిల్లలు వరుసలో నిల్చోండి. చివరి పోటీ జరుగుతుందో ఆ రోజు మైదానంలోకి వచ్చి పరిగెత్తు. ఒకవేళ నువ్వు 100 కంటే వేగంగా పరిగెత్తితే అప్పుడు విద్యాలయం తరఫున అంతర్ విద్యాలయాల పోటీకి నిన్నే పంపిస్తారు. పద భీమ్, పరిగెత్తడం సాధన చేద్దాం. భీమ్, నాకు తెలుసు నువ్వు ఈ విద్యాలయం చరిత్రను మార్చగలవు. నువ్వు ఈ పరుగు పందెంలో గెలవగలవు. కానీ మీ మాటలకు చాలా సంతోషం. ఆకలి జాతి అన్నారు, అదే మన జాతి. సేట్ గారు, గోవిందం దయచేసి క్షమించండి. ఇందులో తన తప్పేమీ లేదు. మా ఇద్దరికి సహాయం చేయడానికే అతను మాకిక్కడ పనిపించాడు. గోవిందుని పనిలోండి తీసేయకండి. మేమిద్దరం వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడు ఇక్కడ కనిపించాం. లేదు లేదు, నా కోసం మీ జీవితాన్ని ప్రమాదంలో పడేసుకోకండి. మనసులో ఏదీ పెట్టుకోకండి. మమ్మల్ని వెళ్ళనివ్వండి. రామ్జీ, మీరు చెప్పారు కదా అని నేను మా కొడుకు పేరును స్కూల్లో రాయించేశాను. ఇవాల్టి నుండి వాడు స్కూల్కి వెళ్తున్నాడు. మంచి పని చేశారు. పిల్లల చదువుల కోసం మనల్ని మనం అమ్ముకోవాల్సి వచ్చినా సరే అమ్ముకుందాం. ఎందుకంటే వాళ్ళ చదువు మనల్ని ఈ బాధ నుండి బయటికి లాగేస్తుంది.
పోటీ ఎలా మొదలు పెడతావు? అమ్మా, మందు, నీళ్ళు. భీమా చాలా చిన్నవాడు కదా, పెద్దవాడు కావడానికి చాలా సమయం పడుతుంది కదా. అంతవరకు నేను ఉంటానో లేదో తెలియదు. అందుకే మీరు తనకు చెప్పండి, తను చాలా గొప్ప వ్యక్తి అవుతాడని. ఆ విషయం వాళ్ళమ్మకి ఎప్పుడో తెలుసు అని చెప్తారు కదా తనకి. నీ కాళ్ళకి కాస్త విశ్రాంతి ఇవ్వు. పద, వేడి నూనెతో నేను నీ కాళ్ళకి మాలిష్ చేస్తాను. పద, కూర్చో. కాళ్ళు పైకి పెట్టు. కాలు ఎలా ఇవ్వు నాకు. ఈ పిల్లాడు ఈ పోటీలో పాల్గొనడానికి వీల్లేదు. చూడండి మాస్టర్ గారు, ఒకవేళ దీని గురించి అందరికీ తెలిసింది అంటే అది మన పాఠశాలకే మంచిది కాదు. అయినా మిగతా వారితో సమానంగా తనకి చోటు ఎక్కడిచ్చారు? మనం వదిలేసిన చోట్లోనే తన స్థానం సంపాదించుకోవాలి అని అనుకుంటుంటే అభ్యంతరమే ఉంది. మీరు మాట్లాడేది ఏం బాలేదు. తనని పరిగెత్తనివ్వండి. ఒకవేళ తను పరిగెత్తి ఓడిపోతే తనకి ఎక్కువ బాధగా అనిపించదు, పైగా మీకు కూడా సంతోషంగా ఉంటుంది.